టీటీడీ మాజీ ఉద్యోగి సతీష్ కుమార్ హత్య ముమ్మాటికి ఆరితేరిన అవినీతి పరుల పనినట్టు చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. విశాఖ కేంద్రంగా జరుగుతున్న పెట్టుబడుల పండుగ ఉద్యోగాల కల్పనపై ప్రజలు మాట్లాడుకోకూడదన్న ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. పరకామణి దొంగలే తమ పాపాల్ని కప్పిపుచ్చుకోవడానికి సతీష్ను పొట్టనబెట్టుకున్నారని పుల్లారావు అన్నారు. పరకామణి కేసులో ఏదైతే కంప్లైంట్ ఉన్నాడో నిన్న డైవర్సిఫికేషన్ ఎందుకంటే దానికి పబ్లిసిటీ రాకుండా చేయటం కోసం నిన్న హత్య గావింపబడ్డారు. దానికి 10 టీములు తిరుగుతూ ఉన్నాయి. హత్య చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. చంద్రబాబు గారి అనుభవం ముందు ఎవడు తప్పించుకోవాలన్నా దోషులు తప్పించుకోలేరు. వివేక మర్డర్లో ఉన్నవాళ్ళు, పరిటాల రవి మర్డర్ కేసులో ఉన్న వాళ్ళని ఎంతమందిని హత్య చేశారో ఆ చరిత్ర వైకాపా పార్టీకి ఉంది. కాబట్టి ఇది కూడా తప్పకుండా బయటకు వస్తుంది. దోషుల్ని వదిలిపెట్టే ప్రశ్న ఉండదు. చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం